ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక చారిత్రక నిర్ణయాన్ని సాకారం చేశాడు. కొన్ని దశాబ్దాల పాటు ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంతో పాటు ఆయన ఏదైతే పార్లమెంట్ పరిధిలోకి వస్తారో కాకినాడ పరిధిలో ఎవరైతే రైతులు కొన్ని దశాబ్దాల బట్టి నిరీక్షణతో ఎదురు చూస్తున్నారో వాళ్ళ పొలాలు మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేసి ప్రైవేటు వాళ్ళకి సెజ్జులు కంజేపనని ఇచ్చేసి వెనక్కి రాక నిరీక్షణతో అల్లాడిపోతున్నారు. వాళ్ళందరికీ ఒక తీపి వార్త చెప్పాడు శ్రీ పవన్ కళ్యాణ్. అయితే అసలు ఈ కాకినాడ సెజ్జుకు సంబంధించిన భూముల వివాదం ఏంటి, ఇది ఎక్కడ మొదలైంది, ఎవరెవరు దీంట్లో పాలు పంచుకున్నారు, ఎవరి పాత్ర ఎంత, అసలు ఈ భూములు ఎవరు లాక్కుంటే ఎవరు తిరిగి ప్రజలకు ఇచ్చారు అని తెలుసుకోవడం కోసమే ఈ వీడియో చేస్తున్నాం. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక విషయంలోకి వెళ్తే 2002లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారితో పాటు ఇక్కడ కిందున్న చంద్రబాబు నాయుడు గారు కాకినాడ పోర్ట్ మొత్తాన్ని కూడా ఒక సెజ్జులోకి మారుద్దాం అని చెప్పనని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంట్లో భాగంగా కాకినాడ పోర్టు ఏదైతే అప్పటిదాకా ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తూ ఉందో దాని కార్యకలాపాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తి కర్నాటి వెంకటేశ్వరరావు అనే ఒక వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తిని కర్నాటి వెంకటేశ్వరరావు అనే అతన్ని వెంకటేశ్వరరావు గారు మీకు కాకినాడ పోర్టు మొత్తాన్ని అప్పగిస్తే మీరేం చేస్తారు కాకినాడ పోర్టుతో అని చెప్పనని మాకు సవివరంగా ఒక బాండ్ పేపర్ మీద రాసివ్వండి అని చెప్పనని అప్పటి చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు కర్నాటి వెంకటేశ్వరరావు అనే ఒక ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్కి ఇవ్వడం జరిగింది. 2002లో కాకినాడ పోర్టు నేను ప్రైవేట్ పరంగా తీసుకుంటాను అని చెప్పి నన్ను హామీ ఇచ్చిన కర్నాటి వెంకటేశ్వరరావు గారు 2003, 2004, 2005 వరకు కూడా తను ఆ కాకినాడ పోర్టును తీసుకుంటే ఏం చేస్తాను అని చెప్పినని రాతపూర్వకంగా ప్రభుత్వానికి సమర్పించలేదు. ప్రతి సంవత్సరం కూడా వచ్చి నాకు ఇంకొక ఏడాది టైం కావాలి అని చెప్పినని ఎక్స్టెండ్ చేసుకుంటా పోయాడు. ఇలా జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడంతో స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. పైన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. డబుల్ ఇంజిన్ సర్కార్ మళ్ళీ రావడంతో కేంద్ర యూపీఏ ప్రభుత్వం సెజ్ పాలసీని తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో 57 సెజ్జులు మేము పెడతామండి అని చెప్పనని రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్కి సోనియా గాంధీకి చెప్పాడు. ఈ 57 సెజ్జుల్లో కాకినాడ సెజ్ ఒకటి. అసలు ఈ కాకినాడ పోర్టుకి కాకినాడ సెజ్కి తేడా ఏంటి, రెండింటి మధ్య లింక్ ఏంటి, రెండింటి మధ్య ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి అన్నది ఇప్పుడు వివరంగా చెబుతాను. ఫస్ట్ కాకినాడ పోర్ట్ అన్నది ఏంటి అని అంటే సముద్రంలో ఆనుకొని ఏదైతే ఆ వ్యాపారం అంతా జరుగుతుందో మారకం అంతా జరుగుతుందో దానికి సంబంధించిన కాకినాడ పోర్ట్. రాజశేఖర రెడ్డి చేసింది ఏంటి అని అంటే కాకినాడ పోర్ట్కి కాకినాడ సముద్రానికి ఏదైతే ఉందో దానికి ఆనుకొని ఉన్న భూములు నీకు చంద్రబాబు నాయుడు పోర్ట్ ఒక్కటే ఇస్తా అన్నాడు. నేనేమంటున్నానంటే దానికి ఆనుకొని ఉన్న భూములు కూడా నేను రాసిస్తాను, కానీ నువ్వు ఏం చేస్తావు ఏంటి అన్నది మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ నువ్వు నాకు ఏర్పరిచి ఇవ్వు అని చెప్పనని రాజశేఖర రెడ్డి గారు కర్నాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని కోరాడు. కర్నాటి వెంకటేశ్వరరావు గారికి రాజశేఖర రెడ్డి గారికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పడిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని అంటే 2005లో కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పిన ఒకటి ఏర్పరచుకున్న తర్వాత మొత్తం 9,900 ఎకరాలు, సుమారుగా 10,000 చిల్లర ఎకరాలు, ఈ ఎకరాలను నీకు అప్పగిస్తాను, నువ్వు దీన్ని ఎక్స్పోర్ట్స్ కోసం అని చెప్పనని దీన్ని వాడుకో అని చెప్పనని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ 10,000 ఎకరాలు ఎవరు తెచ్చిస్తారు అని అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టింది అని అంటే సగం భూమి నువ్వే కొనుక్కోవాలి రైతుల దగ్గర నుంచి, సగం భూమి మటుకు నేను నీ తరపున రైతుల దగ్గర కొని నేను నీకు ఇస్తాను, ఇచ్చినందుకు నాకు కొంత వాటా కాకినాడ సెజ్లో నీకు కొంత వాటా. ఇది బేసిక్గా అప్పటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కాకినాడ సెజ్కి సంబంధించి. ఈ కర్నాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తితో 11 అక్టోబర్ 2005 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సరే అంతా సిద్ధంగా ఉంది కదా ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్దాము అని చెప్పనని అఫీషియల్ గెజెట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంది ఏంటి అని అంటే తొండంగి కొత్తపల్లి మండలాల్లో ఏదైతే కాకినాడ నుంచి ఉప్పాడ మీదిగా తుని ఈ వెళ్ళే దారి ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఆ దారిలో ఏవైతే భాగంగా వచ్చే తొండంగి కొత్తపల్లి మండలాల్లో 10,000 ఎకరాలు తీసుకొని నేను నీకు ఇస్తాను, దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ని నేను అఫీషియల్గా మొదలు పెడుతున్నాను అని అక్టోబర్ 11వ తారీఖున 2005 సంవత్సరంలో ప్రభుత్వం అఫీషియల్ నోటీస్ని విడుదల చేసి
ముందు నీ 4850 ఎకరాలు నువ్వు తెచ్చుకోపోవని చెప్పని కర్ణాటి వెంకటేశ్వరరావు గారికి ఆదేశాలు ఇచ్చింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయన ఏం చేశాడు అని అంటే అక్కడ రైతుల్ని, తొండంగి కొత్తపల్లి మండలాల్లో ఉన్న రైతుల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ లోకల్ పోలీసుల్ని వాడి ఎకరం 3 లక్షల చిల్లర ధరకి మొత్తాన్ని కూడా 4850 ఎకరాలని సమీకరించుకొని ప్రభుత్వానికి చెప్పాడు. నా దగ్గర 4850 ఎకరాలు వచ్చేసినాయ్యా, మీ 5000 ఎకరాలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పాలని. ప్రభుత్వం ఏం చేసింది అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా 57 సెజ్జులకి ఏదైతే రాజశేఖర్ రెడ్డి అప్రూవల్ తెచ్చుకున్నాడో, నేను స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్పాడో, ప్రతి ఒక్క సెజ్జు కూడా ఇచ్చిన హామీలో కనీసం 10% కూడా ఉద్యోగాల కల్పనతో పాటు సెజ్జుల్లో ఏవైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బిజినెస్ మొదలవబోతుంది, ఏపీ ఒక ఎక్స్పోర్ట్ హబ్ కింద తయారవుతుంది అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెబుతుందో, ఇవన్నీ సొల్లు కబుర్లు, ఒక్కటి కూడా నిజం లేదు అని చెప్పిన ప్రజలు గ్రహించడంతో తమ భూములు ఇవ్వము అని చెప్పనని భారీ నిరసన కార్యక్రమాలు కాకినాడలో కూడా మొదలుపెట్టారు. మొదలు పెడితే ప్రభుత్వం ఏం చేసింది అని అంటే, ఎందుకు మీరు నిరసన చేస్తున్నారు అని అంటే, ఒక ఉద్యోగం రాదు, ఇది ఎవరో ప్రైవేట్ వాడికి ఇస్తున్నావు, వాడు మొత్తం కూడా దీన్ని అమ్మేసుకొని వెళ్ళిపోతాడు, ఇవన్నీ సారవంతమైన భూములు, వీటిల్లో 2 పంటలు పండుతాయి, వాడు రేపు పొద్దున వచ్చి ఇక్కడ ఎన్ని పెట్టాడు అని అంటే మాకు వ్యవసాయం ఉండదు, మేమందరం మత్స్యకారులము, మేము చేపల వేటకి వెళ్తాము, వాడు సముద్రం మొత్తాన్ని కాలుష్యం చేస్తాడు, చేపలన్నీ చచ్చిపోతాయి, సో మాకు ప్రాణాధారం జీవాధారం ఏమీ ఉండదు, మేము వలస వెళ్ళిపోవాలి, కాబట్టి మేము భూములు ఇవ్వము అని చెప్పని రాజశేఖర్ రెడ్డి గారికి తెగేసి చెప్పారు కాకినాడ ప్రజలు. మీరు ఇలా చేస్తారా, మీ అంతు చూస్తాను, మీ సంగతి తెలుస్తానని చెప్పనని ఆయన ఏం చేశాడు అని అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి సారవంతమైన భూములు తీసుకొని రైతులకు అన్యాయం చేస్తుంది అని అప్పటి ప్రతిపక్ష బీజేపీ పార్టీ, అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా అటు ఢిల్లీలో ఇటు హైదరాబాద్లో నిరసనలు చేస్తూ ఉంటే, వీళ్ళ నిరసనల నుంచి ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే, అటు కాకినాడ సెజ్జులోను అటు నక్కపల్లి సెజ్జులోను, విశాఖపట్నం దగ్గర ఏదైతే నక్కపల్లి ఉందో, ఈ 2 సెజ్జుల్లో ఏవైతే భూములు మేము తీసుకోబోతున్నామో 5000 ఎకరాలు, అక్కడ ఇంకా వేరే ఎకరాలు, ఈ ఏ ఎకరము కూడా ఇది అగ్రికల్చర్కి పనికిరాదు, ఈ ల్యాండ్ మొత్తం కూడా ఫెర్టిలిటీ కోల్పోయింది, ఇవి మెట్ట భూములు, వీటికి వ్యవసాయానికి పనికిరాదు అని చెప్పనని ఏదో ఎనాలిసిస్ చేసామని చెప్పి మీకు ఎక్కువ డబ్బులు ఇవ్వము, తక్కువ డబ్బులే ఇస్తాము, మర్యాదగా ఇస్తారా లేదా అని చెప్పని పోలీస్ జులుంని వాడింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ఇది వ్యవసాయానికి పనికిరాని భూమి అని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడి, కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవసాయ భూములు తీసేసుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది, సెజ్జు బొజ్జు అని చెప్పని దొంగ మాటలు చెప్పి అని చెప్పని ప్రతిపక్షాలు దాడి నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక ఎత్తుగడ వేశాడు రాజశేఖర్ రెడ్డి. అయితే ప్రజలు ఏం చేశారు అని అంటే, ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా మా బాధ అర్థం కావట్లేదు అని ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్కి ఒక లెటర్ రాసి రైతులందరూ కూడా ఒక హక్కుల సంఘం కింద ఏర్పడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. మా భూములు ఎట్లా లాగేసుకుంటున్నాడు రాజశేఖర్ రెడ్డి, దయచేసి మీరు ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆపండి అని. ఏపీ మానవ హక్కుల సంఘం నిజంగానే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి భూములు మీరు సేకరించొద్దు అని చెప్పినా కూడా రాజశేఖర్ రెడ్డి వినకుండా బలవంతంగా రైతుల దగ్గర భూములు లాక్కొని దాదాపు 9850 ఎకరాలు మొత్తం తీసుకెళ్లి కేవీ రావు అనే అతనికి ఇచ్చాడు. ఈ ప్రక్రియ అంతా కూడా 2004 to 2009 మధ్యలోనే జరిగింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అసలు కేవీ రావు అనేవాడిని ఎక్కడో ఉన్నోడిని కాకినాడకి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు 2008లో వెళ్ళి విపరీతమైన ప్రొటెస్ట్ చేశాడు అక్కడ. 2008 ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ పోరాటం ఇంకా ఉధృతం చేశారు రైతులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలన్నిట్లో కూడా ప్రతిపక్ష పార్టీలు రైతులు కోరింది ఏంటి అని అంటే, ఈ సెజ్జు వల్ల ₹1 కూడా ఉపయోగం ఉండదు, అటు కాకినాడకి ఉండదు, ఆంధ్రాకి ఉండదు, దయచేసి ఈ భూములు తిరిగి రైతులకు ఇచ్చేసేయండి అని చెప్పినని ముక్త కంఠంతో ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. కానీ వినలేదు. ఈ కేవీ రావు అనే వ్యక్తి ఏం చేశాడు అని అంటే, 2011లో నాకు కాకినాడ పోర్ట్ ఉందండి, నేను ఈ రెండోది కూడా నేను తీసుకోలేను, ఈ కాకినాడ సెజ్ మొత్తాన్ని నేను జిఎంఆర్ గ్రూప్కి అమ్మేస్తున్నాను అని చెప్పనని తన వాటా ఏదైతే ఉందో మొత్తం కూడా జిఎంఆర్ గ్రూప్కి అమ్మేశాడు. ఏవైతే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కర్ణాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి 9850 ఎకరాలు ఇచ్చిందో, ఈ భూములు మొత్తం కూడా 2011లో కర్ణాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి జిఎంఆర్ గ్రూప్కి బదిలీ చేశాడు. బదిలీ చేస్తే జిఎంఆర్ గ్రూప్ ఏం చేసింది అని అంటే, ఈ భూములు అన్నిటినీ కూడా కుదవ పెట్టి 3 లక్షలు కొన్నదాన్ని 5 ఇంతలు 6 ఇంతలు బ్యాంకు లోన్కి తెచ్చుకొని మొత్తం కూడా వేరే వ్యాపారాలకు వాడుకుంది.
ఒక్క పిల్లర్ కూడా కాకినాడలో పడకపోవడంతో రైతులు మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసి మా భూములు మాకు వెనక్కిస్తారా లేదా అని చెప్పునని రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేశారు. 2015లో అయితే ఈ నిరసన కార్యక్రమాలు ఉధృతం జరిగి హింసాత్మక ధోరణిలోకి వెళ్ళి మొత్తము కూడా ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరగడంతో ప్రభుత్వం దీని పట్ల మేము ప్రాపర్ కేర్ తీసుకొని దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పనని రైతులకు హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం నుంచి ఒక్కడికి కూడా ముందుకు పడలేదు. ప్రభుత్వం చెప్పే వాదన ఏంటి అని అంటే సెజ్ భూములు అని చెప్పని తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరము కూడా దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ సెజ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్న అతను వచ్చి నేను పలానా చేశాను, నేను ఇంకొక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయాలి సెజ్లో అని చెప్పినాను కనుక నాకు అవసరం ఉందనంటే నాకు ఇంకొక ఏడాది సమయం ఇవ్వండి అని కోరితే మేము సర్టిఫికెట్ ఇస్తాము. ఆ సర్టిఫికెట్ తీసుకొని సెజ్ని అతనే కండక్ట్ చేసుకోవచ్చు. యూనియన్ గవర్నమెంట్ రూల్స్ ఇంతే ఉన్నాయి అని చెప్పినని ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు మీడియా అడిగితే అవే మాటలు చెప్పుకొని ముందుకెళ్తున్నారు. రైతులు ఏమంటున్నారనంటే భూసేకరణ చట్టం 2013 ప్రకారం సెజ్ కోసం తీసుకున్న భూములు గనక 5 సంవత్సరాల పాటు ఉపయోగించకుండా అంతే ఖాళీగా పడి ఉంటే ఆ భూములు తిరిగి రైతుకి ఇచ్చేసేయాలి, వ్యవసాయం చేసుకొని రైతులు మళ్ళీ తిరిగి భూముల్ని స్వాధీనం చేసుకుంటారు అని భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఉంది. 5 సంవత్సరాలు గడిచిపోయి చాలా కాలం అవుతుంది కాబట్టి ఆ భూములను ఎవరు వాడటం లేదు, దయచేసి మా భూములు మాకు వెనక్కి ఇవ్వండి అని చెప్పినని కాకినాడ రైతులు మొరపెట్టుకున్నారు ప్రభుత్వానికి. అయితే ప్రభుత్వం వాళ్ళు ఏదైతే డిమాండ్ చేశారో దాన్ని ముందుకు తీసుకొని పోలేదు, అక్కడికక్కడ ఆగిపోయింది. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018 to 19 జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్ర చేశాడో అప్పుడు కాకినాడకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏంటి అని అంటే మా నాన్న తీసుకున్న భూములు ఏవైతే దీంట్లో లోటుపాట్లు ఉన్నాయో వీటన్నిటినీ కూడా పునర్సమీక్షించి తిరిగి రైతుల వద్దకు చేర్చే బాధ్యత నాది అని చెప్పినని అప్పుడు హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగానే జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి మినిస్టర్ కన్నబాబు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దయచేసి అక్కడికి వెళ్ళి స్టడీ చేసి ఒక రిపోర్ట్ నాకు తీసుకొని వచ్చి ఇవ్వండి, రైతులకి ఎంత భూమిని మనం తిరిగి వెనక్కి ఇవ్వాలి, వాళ్ళకి కంపెన్సేషన్ ఎంత పే చేయాలి అని చెప్పనని మొత్తము కూడా ఒక ప్రాపర్ స్టడీతో జగన్మోహన్ రెడ్డి ఆ రిపోర్ట్ని ఏర్పరచుకోవడానికి కన్నబాబు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. కన్నబాబు రిపోర్ట్ ఏమని ఇచ్చాడు అని అంటే సార్ 2100 ఎకరాలు వాళ్ళకి తిరిగి వెనక్కి ఇవ్వాలి, దీంతో పాటు కొంతమంది అసైన్డ్ భూమి రైతులు వాళ్ళ పేరు మీద దానికి హోల్డింగ్ లేకపోయినా సరే వాళ్ళ ఆధీనంలోనే భూములు ఉన్నా కూడా వాళ్ళందరూ వలస వెళ్ళిపోవడంతో వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు కూడా కొంత కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పనని ప్రభుత్వానికి ఏదైతే రిపోర్ట్ని సబ్మిట్ చేశాడో దానికి జగన్ ప్రభుత్వం సరే అని చెప్పింది. 2100 ఎకరాలు మేము మీకు వెనక్కిస్తాము, అసైన్డ్ భూమి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6 లక్షల చొప్పున ఈ సంవత్సరాది ఏదైతే మీకు 2005 నుంచి 2020 వరకు ఈ 15 ఏళ్ల బట్టి మీరు నష్టపోయింది ఏదైతే ఉందో దాన్ని కంపెన్సేట్ చేస్తాము అని చెప్పనని జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే 2023లో జీవోలు ఇష్యూ చేసి ఏదైతే గవర్నమెంట్ ప్రాసెస్ ఉందో దాని మొత్తాన్ని స్టాల్ చేయడంతో అప్పటి ప్రతిపక్ష నాయకుడు అప్పటి ప్రతిపక్షానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు చెప్పింది ఏంటనంటే జగన్ దీని మీద శ్రద్ధ చూపించట్లేదు, మేము వచ్చామనంటే ఖచ్చితంగా ఇది చేసి పెడతామని చెప్పనని హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో జగన్ ఏవైతే 2100 ఎకరాలు తిరిగి వెనక్కిస్తాను అని చెప్పిన హామీ ఇచ్చాడో కన్నబాబు రిపోర్ట్ ప్రకారం అవే భూముల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరిగి తన నియోజకవర్గానికి సంబంధించిన రైతులని తన పార్లమెంటు పరిధిలో ఉన్న రైతులకి తిరిగి 2100 ఎకరాలని తిరిగి బదలాయిస్తున్నాడు. దీనికి స్టాంప్ డ్యూటీ తీసేశారు. ఏదైతే 6 లక్షల కంపెన్సేషన్ జగన్మోహన్ రెడ్డి అసైన్డ్ రైతులకు చెప్పాడో దాన్ని కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే సెజ్ పాలసీ ద్వారా ఏవైతే భూములు రైతుల వద్ద నుంచి తీసుకున్నారో గవర్నమెంట్ చెప్పిన దాంట్లో కనీసం 10% కూడా నెరవేర్చలేదు లక్ష్యాలని. ఇప్పటికీ కూడా భూములు ఖాళీగా పడి పందులు దొరలాడుతూ దేనికి పనికిరాని భూముల కింద మిగిలిపోయినాయి. అటు రైతులు వలస వెళ్ళిపోయి ఇబ్బందులు పడుతూ ఉండగా రైతుల వద్ద నుంచి అరాకొరా కంపెన్సేషన్ ఇచ్చి చాలా మందికి కంపెన్సేషన్ ఇవ్వకుండా లాక్కొని బలవంతంగా తీసుకున్న భూములన్నీ కూడా ఎవరికి ఉపయోగపడకుండా అంతే ఖాళీగా పడున్నాయి. ఇప్పటికైనా మేము అడిగేది ఏంటి ప్రభుత్వాన్ని అంటే అసలు 57 సెజ్జుల పరిధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 57 సెజ్జులు, తెలంగాణ విడిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే సెజ్జులు ఉన్నాయో
శ్రీ సిటీ కానివ్వచ్చు, నక్కపల్లి కానివ్వచ్చు, ఇప్పుడు కాకినాడ సెజ్ కానివ్వచ్చు, మిగతా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎంత భూమి తీసుకున్నారు, ఎంత భూమి వినియోగంలో ఉంది, ఎంత భూమి వినియోగంలోకి లేకుండా బయటపడి ఉంది, ఎవరెవరు ప్రమోటర్స్ తీసుకున్నారు, లేదనుకుంటే ఏవే కంపెనీలు తీసుకున్నాయి, వాళ్ళు ఇచ్చిన హామీ ఏంది, వాళ్ళు చేస్తుంది ఏంటి అని ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్తో ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్తో ప్రాపర్ స్టడీ చేసి నష్టపోయిన రైతులందరికీ తిరిగి కంపెన్సేషన్ ఇప్పించి ఇక మీదట ఈ సెజ్ అనే ఒక బోగస్ పాలసీని తీసుకొని వచ్చి రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతులను కూడా కలుపుకుపోయే డెవలప్మెంటల్ ప్లాన్స్ కానీ పాలసీస్ కానీ ప్రభుత్వాలు ఏర్పరుస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం. దీని మీద ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలపండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.